ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, తెల్లవారితే వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే ఈ కుంభరాశి వారికి 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం రోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే ఏం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 జరగబోతోంది. అలాగే కొన్ని అంశాల్లో 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఆ అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఆపదల్లో ఉంటే వారికి అవసరమైన సహాయం చేస్తూ ఉంటారు. అలాగే స్నేహితులకు కేవలం సలహాలు అందించడం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే, తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ ఒక శుభవార్తనైతే ఈరోజు ఉదయం లేవగానే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని అంశాల్లో 1-2 సార్లు మీరు ఆలోచించాలి. షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, అలాగే మీరు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆలోచించకుండా తొందరపాటు పనులు అస్సలు చేయకండి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించండి. అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇది మీకు శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీరు ఏకపక్ష నిర్ణయంతో ఆలోచించకుండా పని చేశారంటే మాత్రం మీరు అనేక రకాల కష్టాలను, బాధలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కుంభరాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం చాలాసార్లు మీరు ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు దొరకలేదు. ఈరోజు ఆ అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకోబోతున్నారు. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా కాలం నుండి మీతో దూరంగా ఉంటున్న బంధువులు వారి ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా వారు మీకు కాల్ చేయటం మీకు చాలా ఆనందాన్ని, అలాగే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. తోబుట్టువుల మధ్య ఈ మధ్య కాలంలో విభేదాలు కలిగి మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన జరిగి మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పక్కన పెట్టేసి మీరందరూ కూడా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా ఒకటవుతారు. అలాగే చాలా కాలం నుండి
మీరు ఏ వ్యక్తినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను కంప్లీట్ చేస్తారు, పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ప్రమోషన్ కోసం ఈ మధ్య కాలంలో మీ కార్యాలయంలో చర్చ జరుగుతున్నట్లయితే, ప్రమోషన్ పొందుకునే అర్హత మీకు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు పై అధికారుల నుండి మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైన ఫలితాలనిచ్చే రోజనే చెప్పుకోవాలి. వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించాలనే కోరిక కలిగి ఉన్నవారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఆ అంశం గురించి కాసేపు చర్చిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కొంత ఊరట లభిస్తుంది. అంటే మీ యొక్క ఆర్థిక జీవితానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. ఎవరైతే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే పనులు మొదలు పెడతారు. కొంతమంది వ్యక్తులతో ఈ విషయం గురించి చర్చించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీకి సేవలు చేస్తూ మీకు గుర్తింపు లభించడం లేదని బాధపడుతున్నట్లయితే ఈరోజు మీకు ఒక చక్కటి గుర్తింపు లభించబోతుంది. మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని హర్షిస్తారు. మీపైన ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ఉద్యోగ అవకాశం కూడా మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి. నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం మీకొక అపరిచిత వ్యక్తితో మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఎవరైనా మిమ్మల్ని అపరిచిత వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో లిఫ్ట్ అడిగినా కానీ, ఏదైనా సహాయం చేయాలి అనుకున్నా కానీ చాకచక్యంతో వ్యవహరించండి. వారికి సహాయం చేయండి. అలాగే అప్రమత్తత అనేది కూడా చాలా ముఖ్యమని గమనించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క సొంత వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వారు చిక్కుకున్నటువంటి ఒక గొడవలోకి మీరు తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఈరోజు విభేదాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం అనేది గడవబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెల్లవారితో మాత్రం మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కానీ, లేదా వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ మీరొక శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకున్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే మీరు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. ప్రయాణికుల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇటువంటి పుణ్యకార్యాలు చేయటం ద్వారా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, సమస్త దేవదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.